మరి ఆర్సిలర్ మిట్టల్ అనకాపల్లిలో 55,000 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం మెసర్స్ ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ కు దశల వారీగా చేసిన భూమి చెల్లింపులపై 12.58 కోట్ల వడ్డీ మినహాయింపు మంజూరు చేయబడింది. రామాయపట్నం రిఫైనరీ స్థలంలో రోడ్డు రీఅలైన్మెంట్ కోసం మెసర్స్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అభ్యర్థన ఆమోదించబడింది. అభివృద్ధి వ్యయం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇదేంటంటే ఆర్సిలరీ మిట్టల్ ఏదైతే మనం ల్యాండ్ వారికి హ్యాండ్ ఓవర్ చేశామో దాని ధర చెల్లింపులో 60 రోజులు ఆలస్యమైందని చెప్పేసి కొంత ఇంట్రెస్ట్ లెవీ చేశారు. ఆ ఇంట్రెస్ట్ ని వేవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రామాయపట్నం దగ్గర మరి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కి వారి ప్రాజెక్ట్ సైట్ కి కావాల్సిన ఏదైతే రహదారి నిర్మాణం ఉందో అది ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి తిరుపతిలో ఉన్న సర్వే నెంబర్ 588/A లో ఉన్న 20 ఎకరాల్లో మెసెస్ ట్రైడెంట్ తిరుపతి లిమిటెడ్ కు ఓబరై విలాస్ రిసార్ట్స్ అభివృద్ధికి భూమి కేటాయింపునకు SIBB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఇంతకు ముందు ఇప్పుడు ఏదైతే ల్యాండ్ కేటాయించామో దానికి ఆపోజిట్ లో రోడ్డుకి అటు సైడ్ ఆ ల్యాండ్ కొంత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని సెంటిమెంట్స్ ఇబ్బంది మూలంగా ప్రజలు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సో ఆ ప్రజల వ్యతిరేకతని పరిగణలోకి తీసుకుని ఆ ల్యాండ్ ని క్యాన్సిల్ చేసి రోడ్డుకి ఇటు సైడ్ అంటే అది ఆ బౌండరీ దాటి పక్క వేరే మండలంలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అక్కడ మరి వారు విల్లాస్ డెవలప్ చేస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.